నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి సర్పవరం గ్రామంలో ఉన్న భావనారాయణ స్వామి యొక్క టెంపుల్ అండి. ఇది 5000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి దేవస్థానం. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా మనకి పంచ భావనారాయణ స్వామి యొక్క టెంపుల్లో ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాతాళ భైరవ నారాయణ స్వామిగా కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. మనకి నారద మహర్షి ఇంటికి సంబంధించిన బట్టి వృత్తాంతం కూడా మనకి ఇక్కడే జరిగింది. నారద మహర్షి అంటే విష్ణు గర్వంతో ఉన్నప్పుడు ఒక కొలంలో సరస్సులో స్థానం ఆచరించిన తర్వాత నారద మహర్షి స్థానం ఆచరించి బయటకు వచ్చిన తర్వాత స్త్రీ రూపాన్ని ధరించిన తర్వాత విష్ణుమాయలో పడి ఆయన పిఠాపురం రాజ్యవారికి అంటే పెళ్లి చేసుకోవడం, దాని ద్వారా 60 మంది సంతానం కనడం, దాని తర్వాత విష్ణుమాయ నుండి బయటపడడానికి తిరిగి మనకి ముక్తిగా సరస్సులో స్థానం ఆచరించిన తర్వాత స్త్రీ రూపం నుండి పురుష రూపంలోకి మారి నారద మహర్షి యొక్క రూపాన్ని ధరించినటువంటి క్షేత్రంగా కూడా చెప్తున్నారు. మనకి నారద మహర్షి స్థానం ఆచరించినటువంటి ముక్తిగా సరస్సు అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అదే ముక్తిగా సరస్సు. మనకి ఈ సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి భావనారాయణ స్వామి యొక్క టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. మనం చాలా క్లియర్గా కూడా ఈ భావనారాయణ స్వామి యొక్క టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ముక్తిగా సరస్సును కూడా మీరు చూడవచ్చు.